ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక గొప్ప ప్రయత్నంతో మీరందరు ముందుకు వస్తున్నారు. మీరు గోల్ ఏం రాశారంటే, ది గోల్ ఆఫ్ ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా. If you want to transform India, you have to transform individuals. That is very, very important. So there are 6 transformations which are required. First one is the physical transformation. పిల్లలు మీ కాలేజీలో స్కూల్లో ఉన్నప్పుడు దే హ్యావ్ టు బి, దెర్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ది ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే దే హ్యావ్ టు బికమ్ ఫిజికలీ స్ట్రాంగ్. దట్ ఈస్ ది ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ ఈస్ రిక్వైర్డ్. ది సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్. చదువుకుంటే భయం పోవాలి, కానీ ప్రస్తుత చదువులు భయాన్ని పెంచుతున్నాయి. చదువుకున్న పిల్లలు సూసైడ్ చేసుకోవడం ఏంటండి? చదువుకున్న వాళ్ళు దాని నుంచి బయటికి వెళ్ళాలి, కానీ చదువుకున్న వాళ్ళు సూసైడ్స్ దాకా వెళుతున్నారంటే ప్రస్తుత విద్య భయం పుట్టిస్తుంది పిల్లలు. దానివల్ల ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారు. సో ఎడ్యుకేషన్ సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్. The third transformation is intellectual transformation. The fourth one is cultural transformation. And the fifth one is spiritual transformation. ఈ 5 ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు మీ ఇన్స్టిట్యూషన్స్లో ఇవ్వగలగాలి. దెన్ ఇండివిజువల్స్ విల్ బి ట్రాన్స్ఫార్మ్, ఫైనలీ దే ట్రాన్స్ఫార్మ్ ఇండియా. కాబట్టి ఆ దిశగా మీరు వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రత్యేకంగా అభినందించేది ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి స్పెషల్ నీడ్స్ ఉన్నాయి. మీరు చూస్తే అవుట్ ఆఫ్ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చి విద్యా సంస్థలు స్థాపిస్తున్నారు. పిల్లల చేత రోజు టెస్టులు రాయించడం, చదివించడం అన్నీ చేస్తారు. కానీ మన దగ్గర ఏంటంటే, ఏదైతే కీ కాన్సెప్ట్స్ ఉన్నాయో, కోర్ కాన్సెప్ట్స్, వాటిని బోధిస్తూ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, అంటే వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం చేపిస్తూ దాన్ని ఎక్స్పీరియన్స్ చేపిస్తూ నేర్పించడం. దాంతోపాటు లైఫ్ స్కిల్స్, కేవలం విద్య అంటే చదువు మాత్రమే కాదు, బ్రతకడానికి పనికొచ్చే విద్య నేర్పించడం. క్రిటికల్ థింకింగ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దిశగా మనం చూస్తే 2020లో కూడా ఈ డెసిషన్ మేకింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఈ ధనిక్ భారత్ ఆచరించబోతుందని చెప్పి దాని వాల్యూ సిస్టమ్ మనకు అర్థమవుతుంది. విద్యా సంస్థల వాల్యూ సిస్టమ్ ప్రత్యేకంగా 21st సెంచరీ ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐతో ఇంటిగ్రేట్ కాకుండా భవిష్యత్తు లేదు. మనం ఎంత ఐడియలిస్టిక్గా మాట్లాడినా ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి వచ్చే 5-10 సంవత్సరాల్లో, ఇప్పుడు 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చేసరికి మొత్తం ప్రపంచాన్ని పరిపాలించబోయేది నువ్వు ఏవైనా డాక్టర్ అవ్వు, లాయర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, ఏఐతో ఇంటిగ్రేట్ కాకుండా విద్యా వ్యవస్థ ఉండదు, భవిష్యత్తులో జాబ్స్ ఉండవు. కాబట్టి ధనిక్ భారత్ విద్యా సంస్థలు, ఇందాక సార్ చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. ఏఐ కావచ్చు, క్రిటికల్ థింకింగ్ కావచ్చు, ఈవెన్ వర్చువల్ రియాలిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ కావచ్చు, 1-2 మొత్తం మోడర్న్ టెక్నాలజీ. సార్ మెటావర్స్ అని చెప్పి కొత్త కాన్సెప్ట్ వస్తుంది. ఈవెన్ క్లాస్ రూమ్స్ కూడా మీరు వర్చువల్ క్లాస్ రూమ్స్ పెట్టేసి ఎక్కడి నుంచో టీచర్ చెప్పించి మొత్తం ఇక్కడి నుంచే టీచర్ మాట్లాడినట్టు కూడా పెట్టించవచ్చు. ఇలాంటి టెక్నాలజీస్ అని మీరు తీసుకురాబోతున్నారని మాకు అర్థమైంది. మీలో చాలామందికి వినుంటారు, చెర్పుంజి విన్నారా? చెర్పుంజి ఎంతమంది విన్నారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. వరల్డ్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్. ఓ పెద్ద గంగాళం పెడితే ఎవాపరేషన్ లేకుండా ఉంటే 50 to 60 feet రెయిన్ఫాల్ ఉంటుంది. మామూలుగా 100 centimeters రెయిన్ఫాల్ ఇస్ వెరీ గుడ్. 50 to 60 feet రెయిన్ఫాల్. డూ యూ నో సంథింగ్? ఎండాకాలంలో చెరుపుంజిలో నీళ్ల కొరత ఉన్నది. విక్రమ్, ప్రకృతిని నీళ్ళు ఇస్తే నీళ్లు ఎండాకాలం లేకపోతే అది బేదరికం, కాకపోతే ఇంక బేదరికం ఏమిటి? ఆ నీళ్లు ఉపయోగించగలగటమే, ఎండాకాలంలో ఉపయోగించగలగటమే ధనికత్వం. There are so many odd things like that in this country. Wealth is created from resources available, whether it's natural or monetary or human. మన దేశంలో అది చేయలేకపోతున్నాం. So stimulate their minds, encourage them. I'm sure many bright young people can come up with very sensible responses. At the very least, they will start thinking about them. They'll become part of the solution. అంతకు మించి మీకు ఎలా పాఠాలు చెప్పాలో చెప్పేంత మూర్ఖుణ్ణి కాదు నేను. ఓ చిన్న స్టోరీ చెప్తాను. ఇది అలాగే మీ ప్రశ్న సమాధానం దగ్గర లేదు కాబట్టి. 2500 సంవత్సరాల క్రితం సోక్రటీస్ పేరు వింటారుగా మీరంతా, ద గ్రేట్ గ్రీక్ ఫిలాసఫర్.
ఆయన తన శిష్యులతో సంభాషణ సాగించాడు, ఉపన్యాసం ఇచ్చేవాడు కాదు. ప్రశ్నోత్తరాలు త్రూ డిస్కషన్ అండ్ డైలాగ్, సోక్రాటిక్ మెథడ్ అంటాం. ఒకరోజు శిష్యుడు లేచి అడిగాట, స్వామి 20 ఏళ్ల నుంచి నేను ఈ సమావేశాల్లో పాల్గొంటున్నాను, మీరందరూ చేస్తున్న సంభాషణలు వింటున్నాను, ఒక్కనాడు కూడా నేను నోరు తెరవలేను, అలా నోరు తెరవకుండా నోరు మూసుకు కూర్చోవడం మంచిదా చెడ్డదా అని అడిగాట. Socrates gave a spectacular answer. It's applicable to all of humanity for all times. He said, if you were a wise man, then you were a fool. If you were a fool, then you were a wise man. For more videos like this, subscribe Big TV channel.